హలో ఫ్రెండ్స్, ఎబోలా వైరస్ అనేది ఆఫ్రికాలో మొదలైంది. ఇప్పుడు అమెరికా వాళ్ళు ఆఫ్రికా నుంచి అమెరికాకి రానియకుండా కట్టుదిట్టం చేశారు. అదేవిధంగా ఎక్కడికి కూడా వాళ్ళని అలౌ చేయట్లేదు. ఈ ఎబోలా వైరస్ అనేది అంత ప్రమాదకరమైంది కాకపోయినప్పటికీ చాలా జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. దీనికి ఇంతవరకు మందు కూడా ఏమీ కనిపెట్టలేదట. సో ఈ ఎబోలా వైరస్ అనేది ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో ఉగాండా, కాంగో అండ్ సూడాన్ ఈ 3 దేశాల్లో ఉన్నట్టు అమెరికా వాళ్ళు గుర్తించారు. సో ఇప్పటి వరకు దీనికి వ్యాక్సిన్ లేదు కాబట్టి అమెరికా వాళ్ళు ఏం చేశారంటే అమెరికాకి రావడానికి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. ఎందుకంటే ఇది మళ్ళీ అంతా వ్యాపిస్తుంది అనే భయంతో వాళ్ళు ఆఫ్రికా నుంచి అమెరికాకి వీసాలు రద్దు చేసేసారనమాట. అంటే అమెరికాకి రాకుండా వాళ్ళని కట్టుదిట్టం చేసేసారు. ఒకవేళ అమెరికన్సే కనుక అక్కడ కానీ ఉంటే కనుక వాళ్ళని అక్కడే క్వారంటైన్లో ఉంచమని చెప్పి అమెరికా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేసింది. వాళ్ళని కూడా ఎంట్రీ లేకుండా చేసిందనమాట. అసలు ఈ ఎబోలా వైరస్ యొక్క లక్షణాలు ఏంటంటే విపరీతమైన ఫీవర్ వస్తుందంట, విపరీతమైన చలితో అంటే విపరీతమైన వణుకుడు, చలి అనేది పుడుతుందంట. సో జ్వరము, చలి అంటారు కదా, అదే చలి జ్వరము, అది విపరీతంగా వస్తుందంట. అది అన్బేరబుల్గా వస్తుందంట ఈ ఎబోలా వైరస్ వలన. అంతేకాకుండా ఇంకా లక్షణాలు ఏంటంటే ఎబోలా వైరస్ వల్ల విపరీతమైన హెడేక్, సివియర్ హెడేక్, అంటే తల పగల కొట్టే అంత హెడేక్ ఉంటుందంట అది. సో అది అన్బేరబుల్ హెడేక్ అనేది ఈ యొక్క ఎబోలా వైరస్లో వాళ్ళు కనుగొన్నారు. ఇంకా సిమ్టమ్స్ ఏంటంటే విపరీతమైన బాడీ పెయిన్స్, అంటే మజిల్ పెయిన్స్, కండరాల నొప్పులు, అది అన్బేరబుల్. వీటికన్నిటికీ ఎటువంటి మెడిసిన్ కూడా కనుక్కోలేదు, ఎటువంటి వ్యాక్సిన్ కూడా లేదు అని వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఏంటంటే విపరీతమైన అలసట, ఆయాసం, వీక్నెస్, ఇవన్నీ ఈ ఎబోలా యొక్క వైరస్ యొక్క లక్షణాలు. ఇంకా విపరీతమైనటువంటి ర్యాషెస్, అంటే మనం స్కిన్ మీద ర్యాషెస్ వస్తాయంట. స్కిన్ మీద అది మనం గీకినప్పుడు బ్లడ్ కూడా వస్తుందంట. అట్లా కంటిన్యూస్గా వస్తుందంట. ర్యాషెస్, స్పాట్స్, బ్లడ్తో కూడినటువంటి ర్యాషెస్ వస్తాయంట ఈ ఎబోలా వైరస్ వల్ల. సో దానికి కూడా ఎటువంటి మందు ఇంతవరకు కనుగొనలేదంట. ఇంకా లాస్ ఆఫ్ అపటైట్, అంటే ఆకలి అనేదే ఉండదు, అంటే తినాలనిపించదు, ఆకలి అనేదే ఉండదన్నమాట. ఇంకా విపరీతమైన హికప్స్ అంటే ఎక్కుళ్ళు వస్తూ ఉంటుందంట. ఈ యొక్క ఎబోలా వైరస్ లక్షణాలు వాళ్ళు వివరించింది. హికప్స్ వస్తూ ఉంటాయి, ఎక్కుళ్ళు వస్తూ ఉంటాయి, అది ఆగకుండా వస్తుంటాయంట. ఇంకా ఏమున్నాయంటే వామిటింగ్, డయోరియా, విపరీతమైన వామిటింగ్స్, మోషన్స్, లూజ్ మోషన్స్, ఇంకా వాటికి నయం చేసే మెడిసిన్ అనేదే లేకుండా ఉంది. అంటే దీనికి సంబంధించిన మెడిసిన్ ఇంతవరకు వాళ్ళు కనుక్కోలేదనమాట. ఇంకా బ్లీడింగ్ వస్తుంది, మనం ఎక్కడైతే మనం ఇట్లా గీరుతామో అక్కడ ప్రతి దగ్గర బ్లీడింగ్ అనేది వస్తుందంట. ఇది ఆ ఎబోలా యొక్క ముఖ్యమైన సిమ్టమ్ అంట. ఇంకా కండ్లు కూడా బ్లడ్ లాగా అయిపోతాయంట, అంటే రెడ్ ఆర్ బ్లడ్ షాట్ ఐస్ అలాగ అయిపోతాయంట ఈ ఎబోలా వైరస్ వల్ల. సో దీనికి కూడా వ్యాక్సిన్ లేదు. సో ఈ వ్యాక్సినేషన్ లేనందువలన వాళ్ళని క్వారంటైన్లో ఉంచుతున్నారు. సో అక్కడి నుంచి ఎక్కడికి పోకుండా వాళ్ళని కట్టుదిట్టం చేశారనమాట. ఒకవేళ వేరే దేశస్తులు అక్కడ ఉన్నా కూడా వాళ్ళని క్వారంటైన్లోకి తీసుకెళ్ళిపోయారంట. ఆఫ్రికాలో ఇప్పటికే చాలామంది ఎబోలా వైరస్తో బాధపడుతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఎమర్జెన్సీని ప్రకటించారనమాట. సో ప్రపంచ దేశాలకన్నిటికీ ఇది వ్యాపిస్తుందనే భయంతో
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎమర్జెన్సీని ప్రకటించింది. అమెరికా వాళ్ళు కూడా డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళని ఈ టెస్టులు కూడా చేస్తున్నారనమాట. ఒకప్పుడు కరోనాకి ఎలా అయితే టెస్టులు చేశారో ఆ విధంగా టెస్టులు చేస్తున్నారు. సో ఈ ఎబోలా వైరస్ అనేది ఆఫ్రికాలో మొదలైంది కాబట్టి ఇతరత్ర దేశాలకు వ్యాపించకుండా ఉండడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక ఎమర్జెన్సీని పాస్ చేసింది. కానీ దీనికి ఇంకా వ్యాక్సినేషన్ రాలేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతి ఒక్క కంట్రీని హెచ్చరిస్తున్నారు. ఈ యొక్క ఎబోలా వైరస్ గురించి, దాని యొక్క సిమ్టమ్స్ గురించి ఇవే మనకి తెలిసిన విషయాలు. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వాళ్ళకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ను పాస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.